ఏఐ టూల్స్ నేర్చుకుని పాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? పూర్తి వివరాలకు సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ డే సోషల్ ఇంపాక్ట్ స్టోరీస్. ఏపీ పొలిటికల్ లీగ్ అలానే చెప్పుకోవాలి ఇప్పుడు మనం. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క సర్వేని చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే బలంగా దాని మీద ఏ రకంగా జరుగుతుంది అని అంటే బెట్టింగ్. ఈరోజు మనతో పాటు వాటి గురించి మాట్లాడడానికే శ్రావణ్ గారు అండ్ సుబ్బారావు గారు అండ్ పృథ్వీ గారు ఉన్నారు. అండ్ మా యాంకర్ సుషా గారు అండ్ సిరి గారు. సో రెగ్యులర్గా మేము చేసేటువంటి ఎపిసోడ్స్, ఇటువంటి ప్రోగ్రామ్స్ మీరు చూసేటప్పుడు మేము తీసుకున్న టాపిక్ ఏదున్నా సరే సొసైటీ మీద ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది, దీని నుంచి ఎలా బయటపడాలని చెప్పటమే మా ఉద్దేశం. సో దాని గురించే మాట్లాడడానికి మనతో పాటు ప్రొఫెషనల్స్, మా యాంకర్స్ కూడా ఉన్నారు. ఒకసారి ఏం జరుగుతుందనేది వాళ్ళ మాటలోనే తెలుసుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో కనుక మనం చూసుకుంటే ఓటింగ్ ఎప్పుడైతే ఫినిష్ అయిందో అప్పటి నుంచి మనం చూస్తే కనుక బెట్టింగ్ అనేది చాలా బీభత్సంగా తారాస్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే సర్వే జరిగిందో దాని తర్వాత ఇంకా బెట్టింగ్ ఒక రేంజ్లో లక్షల్లో కోట్లలో అని కూడా చెప్తూ ఉన్నారు. వీటి ఇంపాక్ట్ ఫ్యామిలీస్ పైన కావచ్చు, కల్చర్ పైన కావచ్చు, ఏ విధంగా పడే అవకాశం ఉంటుంది అంటారు. ఓవరాల్గా చూసుకుంటే నియోజకవర్గాల వారిగా మనం కనుక గమనిస్తే ఓటింగ్ అండ్ దాంతోపాటు బెట్టింగ్ ఏ విధంగా జరిగింది. ఉషా గారు, మనం ఎన్నో వీడియోలు బెట్టింగ్ మీద ఎగెనిస్ట్గా మనం చేసాం. అయితే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, ఇందాక నాగరాజు గారు చెప్పినట్టు ఐపీఎల్ అయిపోయింది, ఇప్పుడు ఏపీఎల్ ఆంధ్ర పొలిటికల్ లీగ్ అనేది విపరీతంగా జరుగుతుంది. సో ఈ పరిస్థితి చూసుకుంటే 2 నెలల క్రితం నుంచి, అంటే ఎప్పుడైతే ఎలక్షన్స్ ఉంటాయో 2 నెలలు 3 నెలల నుంచి ఈ పార్టీ గెలుస్తుంది అని చెప్పి విపరీతంగా బెట్టింగ్లు వేశారు. తర్వాత పొలిటికల్ తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత ఇంకొక రకంగా జరుగుతుంది. అలాగే ఎప్పుడైతే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయో ఇంకా విపరీతంగా జరుగుతుంది. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీజన్తో విపరీతంగా బెట్టింగ్లు వేస్తున్నారు. మనం ఫస్ట్ థింగ్ చెప్పాలనుకున్నది ఏంటంటే, బెట్టింగ్ ఇల్లీగల్. అది మీరు ఎక్కడ చేస్తున్నారు, అది క్రికెట్ ఆడుతున్నారా, లేకపోతే ఆన్లైన్ కెసినో గేమ్స్ ఆడుతున్నారా, ఏది చేస్తున్నా, అది పొలిటికల్ బెట్టింగ్ కావచ్చు, లేకపోతే కోడి పందాలైనా, ఏదైనా సరే ఎగైనిస్ట్. అయితే దీనివల్ల మీరు అడిగినట్టు ఫ్యామిలీస్లో ఎంత ఇంపాక్ట్ పడుతుంది అంటే విపరీతమైన ఇంపాక్ట్ పడుతుంది. అసలు భారతదేశం మొత్తంలో అంటే 142 కోట్ల మందిలో 28 కోట్ల మంది యాక్చువల్గా బెట్టింగ్ ఆడతారు. అందులో 12 కోట్ల మంది రెగ్యులర్గా ఆడుతూ ఉంటారు. 28 కోట్ల మంది ఉన్నా సరే 12 కోట్ల మంది రెగ్యులర్గా ఆడుతూ ఉంటారు. అందులో 60% అడల్ట్స్ ఉంటారు. అయితే అసలు యాక్చువల్గా బెట్టింగ్ మార్కెట్ చూసుకుంటే 1,80,000 కోట్ల మార్కెట్. 1,80,000 కోట్లు. ఎస్. అందులో ఒక ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ఈ 1-2 మంత్స్లో జరిగే ఆల్మోస్ట్ బెట్టింగ్ మార్కెట్ ఎంత అంటే 50,000 కోట్లు. అలాగే కెసినోస్, వీటిల్లో తర్వాత ఆన్లైన్ గేమ్స్, వీటి వల్ల జరిగేది మిగతా 1,10,000 కోట్లు, 1,20,000 కోట్లు దాకా జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే ఈ పొలిటికల్ సీజన్లో ఎలా ఉందంటే సిచ్యువేషను, ఏదైతే ఈ 2 మంత్స్లో జరిగే ఐపీఎల్ 50,000 కోట్లు బెట్టింగ్ జరుగుతుందో ఖచ్చితంగా దీనికి డబుల్ జరిగిందని మనం కాన్ఫిడెంట్గా చెప్పచ్చు. ఎందుకంటే నా ఉద్దేశంలో మినిమం 1,00,000 కోట్లు జరిగింది అనటంలో ఎటువంటి సందేహం లేదు. అంటే ఎలా సార్, ఏ విధంగా మనం అంచనా వేయొచ్చు దీన్ని? అంటే చూడండి, ఇందాక ఆన్లైన్ బెట్టింగ్ ఓన్లీ క్రికెట్ బెట్టింగే 50,000 కోట్లు అన్నాను కదా, 2 నెలల్లో జరిగేది. అందరూ ఎలా ఆడుతూ ఉంటారంటే, స్టూడెంట్స్ ఆడుతూ ఉంటారు. 500 రూపాయలు, 1000 రూపాయలు, 2,000 రూపాయలు, ఎవరి స్తోమతకి తగ్గట్టు 50 లక్షలు కూడా వేసేవాళ్ళు ఉన్నారు. అయితే ఇది 5 ఏళ్ళకి ఒకసారి జరిగేది కాబట్టి, అందులో ఇంకోటి ఏంటంటే, భారతదేశం మొత్తంలో బెట్టింగ్ మార్కెట్ ఎంత ఉందంటే 6 లక్షల నుంచి 7 లక్షల కోట్లు పొలిటికల్గా ఈ 2024లో జరిగింది. 6 లక్షల నుంచి 7 లక్షల కోట్లు. మిగతా సంవత్సరాలన్నీ ఒకెత్తు, నార్మల్ ఇయర్స్లో ఒకెత్తు, ఈ 2024 ఎలక్షన్స్లో 6 లక్షల నుంచి 7 లక్షల కోట్ల వరకు జరిగింది. అయితే నార్త్లో నాకు అందిన సమాచారం ప్రకారం ఏంటంటే 2 నెలల క్రితం వరకు, అంటే ఎలక్షన్స్ 2 నెలల క్రితం వరకు విపరీతంగా జరిగింది. 6 లక్షల కోట్లు, 7 లక్షల కోట్లు జరిగిందని. కానీ ఎప్పుడైతే బీజేపీ సింగిల్ హ్యాండెడ్గా గెలుస్తుంది, వన్ సైడ్ అయిపోయింది అని చాలామంది అనుకున్నారో బెట్టింగ్లు చాలా తగ్గిపోయాయి. సో వీళ్ళ ఉద్దేశంలో ఏంటంటే, బీజేపీ వచ్చేస్తుంది, మోడీ గారే మళ్ళీ పీఎం అవుతారు అని చెప్పేసి గట్టిగా నిర్ణయించుకున్నారు. అందుకనే ఈ బెట్టింగ్ తగ్గిపోయింది. కానీ ఆంధ్ర సిచ్యువేషన్కి వచ్చేసరికి ఏమైందంటే, ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీఏ గెలుస్తుంది అని వాళ్ళు, కాదు ఖచ్చితంగా కూటమి వస్తుంది, వైఎస్ఆర్సీపీ రాదు అని చెప్పేసి వీళ్ళు. దీనివల్ల ఏమైందంటే బెట్టింగ్ చాలా హాట్ టాపిక్ అయిపోయింది. ఇక్కడ ఈగో డ్రివెన్ అయిపోతున్నారు, ఎమోషనల్గా డ్రివెన్ అయిపోతున్నారు, లాజికల్ పక్కన పెట్టేసి. అయితే ఖచ్చితంగా మనం చెప్పాలనుకున్నది ఏంటంటే, 2019 అంత స్మూత్గా అయితే జరిగే ప్రసక్తిలో లేదు ఇప్పుడు. సో 2019లో వైఎస్ఆర్సీపీ ఎక్కువ మెజారిటీతో గెలిచింది. కానీ ఈ 2024 ఖచ్చితంగా అలా అయితే లేదు. సో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా చెప్పలేము.
కూటమి గెలుస్తుంది అని చెప్పలేము. అంటే టఫ్ ఫైట్ జరుగుతుంది. ఈ టఫ్ ఫైట్ ఉండటం వల్ల ఈ బెట్టింగ్ పెట్టే వాళ్ళు ఎక్కువ అయిపోయారు. అందులో ఇంకోటి ఏమైందంటే మెజారిటీ పైన బెట్టింగ్ వేస్తున్నారు. 1:2, 1:3, 1:5. అంటే ₹1,00,000 పెడితే 5 లక్షలు ఇస్తాము అని, 5 లక్షలు ఇచ్చేస్తామని. చాలా మంది 20 లక్షలకి ఎకరాలు అని చెప్పి ఇలా ప్రాపర్టీస్, డబ్బు ఏది ఉంటే అది అంటే అనౌన్స్మెంట్ ఇట్లా చేసేస్తున్నారు చాలా ఈజీగా. ఇప్పుడున్న సిచ్యువేషన్ కనుక మనం ఏపీ రాజకీయాల్లో ప్రస్తుత పరిస్థితులు కనుక మనం చూస్తే, మీరు అన్నారు ఇందాక ఎమోషనల్ అని, ఏ విధంగా సార్ అది ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తుంది అసలు? అంటే దీంట్లో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఫస్ట్ థింగ్ చూసుకుంటే క్యాస్ట్ బేస్డ్లో మా కులం అతనే ఖచ్చితంగా గెలుస్తాడు అనే దాంట్లో ఎంతలాగా దిగిపోతున్నారు అంటే, చదువు రాని వాళ్ళు కూడా వాళ్ళకి పొలాలు ఉంటే పొలాలు పెట్టేస్తున్నారు. మనం ఒక వీడియో చూసాము, చాలామంది చూడని వాళ్ళకి చెప్తున్నాము. ఒక లేడీ, ఒక పెద్దమ్మ, ఒక 60 సంవత్సరాలు 65 సంవత్సరాలు ఉంటాయి, ఆమె ఓపెన్గా చెప్తున్నారు అనమాట, మంత్రాలయంలో ఖచ్చితంగా వీళ్ళే గెలుస్తారని చెప్పేసి 20 లక్షలు బెట్టింగు, కావాలంటే ఈ టెంపుల్కి రండి అని చెప్పేసి చెప్తున్నారు. దీనికి కౌంటర్గా ఇంకొక వ్యక్తి, కాదు చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు, కావాలంటే నేను 2 ఎకరాలు పెట్టేస్తున్నానని చెప్పి 50 లక్షలు పెడుతున్నారు. సో ఇది చాలా టఫ్గా ఉంది ఇప్పుడు సిచ్యువేషన్. సో క్యాస్ట్ బేస్డ్గా ఒకటి జరుగుతుంది. ఎమోషనల్గా ఎలా డ్రైవ్ అవుతున్నారంటే కొన్ని పాయింట్స్ నేను సర్వేలో తెలియదు అనమాట. హిస్టారికల్ ఓటింగ్ ప్యాటర్న్స్ అంటే ప్రీవియస్గా వీళ్ళు గెలిచారు, వీళ్ళు వచ్చారు అనే దాని ప్యాటర్న్స్ బట్టి కొంతమంది బెట్టింగ్లు వేసే వాళ్ళు ఉన్నారు. ఇంకోటి కరెంట్ పొలిటికల్ క్లైమేట్ అంటే అలయన్స్లో ఉండటం వల్ల, కూటమిలో ఉండటం వల్ల అన్ని సపోర్టు, కొంతమంది కూటమికి బాగా ఎక్కువ మంది సపోర్ట్ చేస్తున్నారు, దానివల్ల వచ్చు పర్ఫార్మెన్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అండ్ లీడర్స్. కొంతమంది లీడర్స్ బాగా పర్ఫామ్ చేశారు కొన్నిసార్లు, సో ఖచ్చితంగా వీళ్ళే వస్తారు అని చెప్పేసి ఎమోషనల్గా డ్రైవ్ అయ్యి ఓట్లు వేసేవాళ్ళు ఉన్నారు. తర్వాత డెమోగ్రాఫిక్స్ అంటే ఈ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా వీళ్ళే వస్తారు అని, ఇన్నిసార్లు వచ్చారు కదా వీళ్ళే వస్తారు అని చెప్పేసి ఖచ్చితంగా బెట్టింగ్ వేసేవాళ్ళు ఉన్నారు. తర్వాత సోషియో ఎకనామికల్ ఫ్యాక్టర్స్ అనమాట. దానివల్ల ఇంకోటి ఏంటంటే పబ్లిక్ సెంటిమెంట్ కూడా చూసుకుంటే ఖచ్చితంగా ఇదే ఇందాక చెప్పినట్టు లాజికల్గా ఆలోచించకుండా ఎమోషనల్గా వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. అండ్ ఎప్పుడైతే ఈ ఎగ్జిట్ పోల్స్ వచ్చాయో దీనివల్ల ఇంకా చూసావా నాకు సపోర్టింగ్ అని వచ్చే ఖచ్చితంగా వీళ్ళే వస్తారని ఇంకా విపరీతంగా విచ్చలవిడిగా అనేది జరుగుతుంది. శ్రవణ్ గారు మీరు చెప్పినట్టుగానే నియోజకవర్గాల వారీగా మనం కనుక చూస్తే అంటే ఏ నియోజకవర్గంలో ఎంత ఎత్తులో బెట్టింగ్ జరిగి ఉండొచ్చు అసలు? నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి నేను ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న కొన్ని ప్లేసెస్ గురించి చెప్తాను. సో మనందరికీ తెలిసిన పిఠాపురం, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి విపరీతంగా బెట్టింగ్ జరుగుతుంది, యూత్ ఎక్కువ దానిపైన బెట్టింగ్ చేస్తూ ఉన్నారు, ఇంక్లూడ్ ఉన్నారు. తర్వాత సినీ ఇండస్ట్రీ కూడా ఎక్కువ మంది చూస్తున్నారు కాబట్టి చాలా మంది ప్రమోషన్స్కి వచ్చారు, అదంతా జరుగుతుంది. దాని తర్వాత మంగళగిరి నారా లోకేష్ గారు ఉన్నారు. దాని తర్వాత గన్నవరం, గుడివాడ, ఉండి, కాకినాడ సిటీ, రాజోలు, విజయవాడ ఈస్ట్, నగిరి, ధర్మవరం. ఎడిషనల్గా కొన్ని ప్లేసెస్ ఏంటంటే నెల్లూరు రూరల్లో, తర్వాత చీరాల, దర్శి, గుంటూరు వెస్ట్, విజయవాడ సెంట్రల్, ఇవన్నీ చూసుకుంటే విపరీతంగా బెట్టింగ్ జరుగుతుంది. ఈవెన్ కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నుంచి పోటీ చేస్తున్నారు, అక్కడ విపరీతంగా జరుగుతుంది. అయితే ఇంకా కొన్ని జిల్లాల పరంగా చూసుకుంటే శ్రీకాకుళం నుంచి టెక్కిలి, పలాస, నరసన్నపేట అండ్ శ్రీకాకుళంలో హాట్ స్పాట్స్లో ఉన్నాయన్నమాట వీటన్నిటిలో. ఇదంతా జనరల్ సినారియో అండి. ఒక్క అమరావతిలోనే మీరు నమ్ముతారో లేదో, ఎందుకంటే ఎక్కువ మంది యుఎస్ వెళ్ళిన వాళ్ళు, అక్కడ వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు వస్తారు అని. అక్కడ అమరావతిలో ఉన్న ల్యాండ్స్ కొన్న వాళ్ళు ఉన్నారు చాలామంది, యుఎస్లో ఉన్న వాళ్ళు. తర్వాత గన్నవరం, ఈ గుంటూరు, విజయవాడ ఈ పరిసర ప్రాంతాల్లో విపరీతంగా ల్యాండ్స్ కొన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. జగన్ గారు ఏమి అనౌన్స్ చేశారంటే అమరావతి రాజధానిగా ఉండదు, వైజాగ్ రాజధానిగా చేయబోతాము నెక్స్ట్ నుంచి అనగానే వీళ్ళందరూ ఉంటే ఉన్నాయి లేకపోతే అమ్మేయండి అని చెప్పేసి టీడీపీ సపోర్ట్ చేసే వాళ్ళు ఎలా ఉన్నారంటే అమ్మేద్దాం, ఎందుకంటే మళ్ళీ జగన్ గారు వస్తే వీళ్ళకి నమ్మకాలు లేవు, అమరావతి ల్యాండ్స్ వాల్యూ ఉండదు, ఎందుకంటే వైజాగ్ వాల్యూ పెరుగుతుంది, ఇక్కడ ఉండదు కదా, ఈ ల్యాండ్స్ వేస్ట్ అయిపోతాయి ఎందుకంటే క్యాపిటల్ కాదు కాబట్టి అని చెప్పేసి వాళ్ళు ఉంటే ఉంది లేకపోతే లేదని చెప్పేసి ఆ ల్యాండ్స్ బెట్టింగ్లు వేసేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్, అక్కడ చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ వాల్యూస్, ఈ ల్యాండ్కి వాల్యూ పెరుగుతుంది, లేకపోతే ఈ ల్యాండ్కి వాల్యూ ఉండదు, వైజాగ్ వెళ్ళిపోతుంది కాబట్టి అని వీళ్ళు బెట్టింగ్లు వేసే పరిస్థితులు మనం చూస్తున్నాం. అలాగే మైలవరం, ఈ ప్రాంతాల్లో ఎక్కువ మంది యుఎస్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, తక్కువ ప్రైస్కి కొన్నారు, ఎక్కువ ల్యాండ్ కొనేశారు, ఉంటే ఉంది ఊడితే ఊడింది అమ్మేద్దాం, బ్రతికినా ఒకటే చచ్చినా ఒకటే అనే మైండ్ సెట్లో వీళ్ళు ఉన్నారనమాట. సో ఎవరైతే అమరావతి మీద పెట్టుకున్నారో ఇంకా వైజాగ్ వెళ్ళిపోతుంది అనుకున్నారో వాళ్ళు విపరీతంగా వేస్తున్నారు. అందుకని మనం లెక్కలు చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. పిఠాపురంలో అలానే ఉంది, అమరావతిలో అలానే ఉంది, కొన్ని ఏరియాస్ చాలా చాలా హాట్గా ఉన్నాయి. సో ఇది ఇందాక మనం చెప్పుకున్నట్టు
ఈ బెట్టింగ్ గ్యాంబ్లింగ్ ఎలాంటిదంటే సిగరెట్ అలవాటు ఉన్నోడు ఓకే, మందు అలవాటు ఉన్నా పర్లేదు, కానీ ఈ బెట్టింగ్ అలవాటు ఉన్నోడు ఎక్కడి వరకు వెళ్తాడంటే చనిపోయే వరకైనా వెళ్తాడు, చంపే వరకైనా వెళ్తాడు, చనిపోయే వరకైనా వెళ్తాడు. అక్కడ వరకు ఈ బెట్టింగ్ అలా తీసుకెళ్తుంది. సో జీవితాలను నాశనం చేసి ఎంతో హైలో ఉన్నవాడు నేలకు కొడుతుంది అనమాట. అటువంటి పరిస్థితికి వస్తారు. దీని మీద జనరల్గా అంటే మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా సార్, ఈ అమరావతినే అంటే ల్యాండ్కే తాకట్టు పెట్టేసి బెట్టింగ్ పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, అటువంటి చాలా చోట్ల జరుగుంటాయి కదా. అలా యావరేజ్ చూసుకుంటే ఏపీ మొత్తం మీద ఎంతవరకు జరిగే అవకాశం ఉంటుంది అనేది మీరు అనేది నెంబర్సా? నంబర్ అదే చెప్పు కదా, 1,20,000 కోట్లు జరిగినా ఆశ్చర్యపోయే ప్రసక్తి లేదు. స్టేట్లో అంత పెద్ద డబ్బు ఉంది, అది కూడా ఏపీలోనే ఉందని చెప్పడానికి ఈ వీడియో ప్రత్యక్ష నిదర్శనం. నేను చెప్పిన నెంబర్స్ ఏవి గాల్లో చెప్పిన నెంబర్స్ కాదు. ఇందాక చెప్పినట్టు ఇండియా మొత్తం మీద క్రికెట్ బెట్టింగ్, కెసినో బెట్టింగ్, గోవాలో కానీ హార్స్ రైడింగ్లు కానీ ఈ బెట్టింగ్ మార్కెట్ ఎంత ఉందంటే 1,80,000 కోట్లు మార్కెట్ సంవత్సరం పొడుగునా జరిగేది. ఓన్లీ క్రికెట్ ఐపీఎల్ బెట్టింగ్లోనే 50,000 కోట్లు జరుగుతుంది. అలాంటిది ఇప్పుడు ఇంత హాట్ టాపిక్ అసలు అంత ఎందుకంటే ఒరిస్సా వాళ్ళు కూడా వేస్తున్నారు ఆంధ్ర పొలిటికల్ బెట్టింగ్ మీద. సో దయచేసి నేను ఒకటే చెప్తున్నాను, ఎవరైతే బెట్టింగ్లు వేశారో దయచేసి మీరు ఇంకా ఫర్దర్గా వేయకుండా, లేకపోతే ఏమైనా మాటలు ఉంటే మీరు వెంటనే వెనక్కి తీసుకోండి. సో ఇంతసేపు శ్రవణ్ గారు అలాగే ఉషా గారు మాట్లాడినట్టుగా మనం చూస్తే బెట్టింగ్ అనేది సూసైడ్స్ వరకు వెళ్తుంది. దీని ఇంపాక్ట్ ఎస్పెషల్లీ మనకి యూత్ మీద ఏ విధంగా ఉంటుంది సార్? సో ఇదే ప్రమాదకరమైనటువంటి గ్రూప్ కదండి. ఎప్పుడు మనం అనుకునేటువంటిది ఏ విషయం జరిగినా సరే, నేను కూడా ఎప్పుడు కూడా ఆ యూత్ చిల్డ్రన్ మీద ఎట్లాంటి ప్రభావం చూపుతుంది అనేటువంటిది. శ్రవణ్ గారు చెప్పారు, కళ్ళు బైర్లు గమ్మేటువంటి స్టాటిస్టిక్స్ చెప్పారు. అది చాలా లైటర్ వేలో తీసుకుంటాం కాదు, కుటుంబాలను గుళ్ళ చేసేటువంటి సందర్భం ఇది. సో కాబట్టి దీన్ని ముందు యూత్లోకి వెళ్ళే ముందుగా ఒక్కసారి ఈ సినారియో ఒకసారి చూద్దాం. అంటే అసలే మైండ్ సెట్ మార్చేసింది అనమాట అండి లాస్ట్ ఒక 30 years నుంచి. నేను ఈ పొలిటికల్ సినారియోని ఎర్లీ 90s నుంచి నేను చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తాను నేను. అంటే పార్టీలు మారిన విధానం, క్యాండిడేట్స్ మారినటువంటి విధానం లాస్ట్ 30 సంవత్సరాల నుంచి మనం చూసినప్పుడు నేను చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేశాను. ఏమైందంటే ఒక 2 పాయింట్స్ చెప్తాను దాని గురించి. మనకు ఉన్నటువంటి లిమిటెడ్ టైంలో ఈ బెట్టింగ్ కూడా మన డిస్కషన్ ఓన్లీ పొలిటికల్ బెట్టింగ్లోనే కన్ఫైన్ చేద్దాం. మొట్టమొదటిగానండి ఈ పార్టీస్ లాస్ట్ 30 years నుంచి పీపుల్ని ప్రత్యేకించి ఆంధ్రాలో పోలరైజ్ చేసేసినాయి. పర్టికులర్లీ 2 పాయింట్స్లో, ఒకటి క్యాస్ట్, రెండోది పొలిటికల్ పార్టీస్. అంటే ఆ అఫర్మేషన్ ఏదైతే పొలిటికల్ పార్టీతో సాన్నిధ్యం ఉందో ఈ 2 ఫ్యాక్టర్స్లో పోలరైజ్ చేసేసినాయి. అంటే ఆ మనుషుల్ని గుడ్డి వాళ్ళని చేసేసినాయి. వాళ్ళకి లాజికల్ థింకింగ్ ఉండదు, వాళ్ళని నమ్మింది అది కరెక్ట్ అంతే. అంటే నా కులం వాడు, వీడు నగ్గాల్సింది నగ్గుతాడు అనేటువంటి ఎమోషనల్గా మైండ్ని సెట్ చేసేసినాయి. ఇది నా పొలిటికల్ పార్టీ, ఇంకా లాజిక్ ఉండదు. శ్రావణ్ గారు చెప్పినట్టుగా ఆ ఎమోషనల్ యాక్టివిటీ అనేటువంటిదే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, లాజికల్ థింకింగ్ని తగ్గించేస్తుంది. సో ఇది జరిగిందండి లాస్ట్ 30 years నుంచి. మీరు అందుకే ప్రతి దేశం అంతా చూస్తూ ఉంటుంది. నేషనల్ మీడియాలో కూడా నేను చాలా బాధపడుతూ ఉంటాను చూసినప్పుడు. నేషనల్ మీడియాలో కూడా మొట్టమొదటి చెప్పేటువంటి పాయింట్ క్యాస్ట్ పాలిటిక్స్. ఆంధ్ర అనేటప్పటికి క్యాస్ట్ పాలిటిక్స్. మరి ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇది లాస్ట్ 30 years నుంచి ఎప్పటి నుంచో ఉంది, 35 years నుంచి బాగా ఎక్కువైపోయింది. ఈ పొలిటికల్ అఫర్మేషను రెండోదండి. ఇక సెకండ్ పాయింట్ చెప్తాను, అత్యంత దారుణమైనటువంటి పాయింట్ ఇది. ఈ బెట్టింగ్లో 50% నగ్గితే 50% లూజర్సే కదండి. కానీ కొన్ని ఇందాక చెప్పినట్టుగా క్రాస్ కాంపిటీషన్ ఉంటుంది, అంటే క్రాస్ బెట్టింగ్ ఉంటుంది. 1,00,000కి 5 లక్షలు, 1,00,000కి 10 లక్షలు అనేటువంటివి ఉంటాయి. సో ఎక్కువ మంది లూజర్స్ ఉంటారండి ఇందులోని. ఈ లూజర్స్ని ఎవరు తయారు చేస్తున్నారు అంటే ఒక దారుణమైనటువంటి నిజాన్ని మీకు చెప్తా. ఎవరు తయారు చేస్తున్నారు అంటే, ఏ పొలిటికల్ పార్టీనైతే మనం నమ్ముతున్నామో, దేని మీద అయితే గౌరవాన్ని ప్రేమని పెంచుకున్నామో ఆ పొలిటికల్ పార్టీయే ఆ నమ్మిన ప్రజలందరినీ సుడిగుండంలోకి దించుతుంది. ఎందుకో చెప్తాను. మనకి రీసెంట్గా నాగరాజు గారు 40 సర్వేలు జరిగినాయి. వాటిల్లో 5 నుంచి 8 తప్ప మిగిలినవన్నీ కూడా ఫేక్. ఒక 5 నుంచి 8 బాగా ప్రొఫెషనల్ సర్వేస్. మరి ఈ సర్వేస్ అన్నీ కూడా ఎలా వచ్చినాయి? ఇవన్నీ కూడా కుక్డ్ సర్వేస్ ఖచ్చితంగా అండి. అందులో మెజారిటీ సర్వేస్. అవి ఎవరు? ఈ పొలిటికల్ పార్టీసే ఈ 2 రోజులు క్యాడర్ని కాపాడుకోవడం కోసం, అది కానివ్వండి ఇది కానివ్వండి, అది ఏది వైఎస్ఆర్సీపీయా కూటమి అనేటువంటిది కాదు, రెండూ కూడా క్యాడర్ని కాపాడుకోవడం కోసం ఈ 2 రోజుల కోసం ఈ పొలిటికల్ గేమ్ని స్టార్ట్ చేస్తాయి. ఎప్పుడైతే పొలిటికల్ గేమ్స్ని స్టార్ట్ చేసినో ఎగ్జిట్ పోల్స్
ఎప్పుడైతే ఉన్నాయో నేను ఆల్రెడీ ముందే కనెక్టింగ్ పాయింట్ చెప్పా. వీళ్ళు తార్కికమైనటువంటి ఆలోచనకు దూరం అయిపోయారు. ఇదిగో చూడండి, ఈ 10 సర్వేలు మా పార్టీకి అనుకూలంగా ఉన్నాయి, ఈ 10 సర్వేలు మాకు అనుకూలంగా ఉన్నాయని అదే దారంలో వీళ్ళు ముందుకు వెళ్ళిపోయి దీన్ని మాత్రమే కనెక్ట్ చేసి ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత బెట్టింగ్స్ పెరిగిపోయినటువంటి సందర్భాలు అనేకం. అంటే మనం చాలాసార్లు వింటామండి, ఒక పాము తన పిల్లల్ని అదే తినేస్తుంది అని. ఎగ్జాక్ట్గా నేను ఇది ఇక్కడ చెప్తా. ఈ పొలిటికల్ పార్టీస్ కూడా ఆ పొలిటికల్ పార్టీస్ నిలబడింది ఈ కార్యకర్తలు, వీళ్ళ యొక్క శ్రేయోభిలాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆ సుడిగుండంలోకి దించేస్తున్నాయి. అత్యంత ఘోరం కదండి. ఇదే అండి, ఇది టోటల్ సినారియో. సో అందరూ కూడా జాగ్రత్త పాటించాల్సినటువంటిది, తార్కికమైనటువంటి ఆలోచనతో ఉండండి. అసలు బెట్టింగ్ అనేటువంటిది ఇల్లీగల్, ఆ తోవలోకి వెళ్ళకండి. ఎలా సార్ యూత్ మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది? సో ఖచ్చితంగా అండి, అదే అందుకే ఈ జనరల్ సినారియో అర్థం అయితే ఎప్పుడు కూడా ఈ పెద్దవాళ్ళు అనేటువంటిది ఐడియల్, వాళ్ళ యొక్క మోడల్ అనేటువంటిది దాన్ని ఫాలో అవుతాం. దురదృష్టవశాత్తు ఏమవుతుందంటే ఇప్పుడు యూత్ కూడా ఈ సుడిగుండంలో చిక్కుకున్నారు. ప్రత్యేకించి టీనేజర్స్, వీళ్ళు ఇంజనీరింగ్ చదివే పిల్లలు. మా నాన్న తిట్టేటప్పుడు లేదా మా అమ్మ తిట్టింది, పలానా వాళ్ళ నేను ఎందుకు పనికిరామన్నారు. సో ఈ బెట్టింగ్ అనేటువంటిది చాలా లుక్రేటివ్గా ఉంటుంది వాళ్ళకి. సో దీంట్లో ఇది బెట్టింగ్ చేసి నాకు ఈ 4 సంవత్సరాల ఫీజుని సంపాదించేయాలి, లేకపోతే నేను మొత్తం సెటిల్ అయిపోవాలి దీంతోని అనేటువంటిది చాలా అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట అండి. సో ఈ పిల్లలు కూడా ఈ సుడిగుండంలోకి చిక్కుకుంటున్నారు. సో ఎప్పుడైతే ఇలా జరిగిందో సో వాళ్ళంతా కూడా ఏమవుతుందంటే ఈ బెట్టింగ్లో వచ్చేటువంటి అంటే గ్యాంబ్లింగ్లో వచ్చేటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి ఎమోషనల్ ఫ్యాక్టర్ ఏమిటి అంటే నగ్గినవాడు ఓడినవాడు ఇద్దరూ బానిస అయిపోతారండి ఎక్కువ మంది. సో నగ్గినవాడు మరింత ఉత్సాహంగా ముందుకెళ్ళటానికి, ఓడినవాడు నైజం ఎట్లా ఉంటుందంటే నేను ఓడిపోయాను, ఇప్పుడు 1,00,000 రూపాయలతో ఓడిపోయానంటే నెక్స్ట్ బెట్టింగ్ 2 లక్షలు చేస్తే ఒకేసారి 2 సెటిల్ అయిపోతాయి కదా అనేటువంటి ఎమోషనల్ ఫ్యాక్టర్ బాగా ఎక్కువ ఈ గ్యాంబ్లింగ్లో డెవలప్ అవుతుంది. 2 లక్షలు పోతే 4 లక్షలు, ఇలాంటి 100 కేసెస్ పొలిటికల్లే కాకుండా చాలా రకమైన బెట్టింగ్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఈ ఎమోషనల్ ఫ్యాక్టరు పురాణ కథల నుంచి కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి ఇదన్నమాట, చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటిది. సో ప్రత్యేకించి యూత్కి సంబంధించి ఇలాంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ ఎందుకు అవుతున్నారు అంటే ఈజీ మనీ అనేటువంటి దాని మీద అట్రాక్ట్ అయిపోయారు. సో నా ఫ్రెండ్ దగ్గర ఈ వస్తువులన్నీ ఉన్నాయి, నేను దీన్ని సంపాదించాలి, దానికి సంపాదించాలంటే షార్ట్ కట్ ఏమిటంటే నేను 10,000 పెడితే నాకు 1,00,000 రూపాయలు వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి దూరంలో ఆలోచన వెళ్ళిపోయి ఈజీగా ఈ మనీ సంపాదించాలి అనేటువంటిది కారకాలు అవుతున్నాయండి. సో దీనివల్ల ఏమవుతుంది, ఎమోషనల్గా వాళ్ళు ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ గురవుతారు అనుకునేటప్పుడు మొట్టమొదటిగా మనీ అండి. సో ఈ మనీ అనేటువంటిది ఒక్కసారి పోగొట్టుకున్నారు అనుకుందాం, అంటే ఒక పిల్లవాడి దగ్గర ఈ ఫ్రెండ్స్ వల్ల బయట వాతావరణం వల్ల అట్రాక్ట్ అయ్యి 10,000 పోగొట్టుకున్నట్లయితే వాడు తర్వాత స్టెప్లో ఏం చేస్తాడంటే ఈ 10,000 సంపాదించడం కోసం ఏం చేయాలి అంటే వేరే వాళ్ళ దగ్గర అప్పు చేయటం, అది దొరకకపోతే ఇప్పుడు లోన్ యాప్స్ ఉన్నాయి, లోన్ యాప్కి వెళ్ళిపోయి ఆ డబ్బులు తీసుకొచ్చి మరలా బెట్టింగ్ చేయటం. సో ఇలాగ ఆ ఊబిలోకి కూరుకుపోతారు. ఎప్పుడైతే ఈ ఊబిలోకి కూరుకుపోయారో ఒక్కసారి 10,000కి 10,000 వస్తే ఆ ఉత్సాహం వేరే అయిపోతుంది, రాకపోతే దాన్ని ఎలా సంపాదించాలనేటువంటి రెండు కూడా ఈ కత్తికి 2 పక్కల పదునైనటువంటి విధంగా ఉంటుందన్నమాట అండి. అప్పుడు వీళ్ళ ఫోకస్ టైము దేని మీద పెడతారు, చదువు మీద పెట్టరు, అకాడమిక్ పెర్ఫార్మెన్స్ పోతుంది, ఫోకస్ టైము కూడా దీన్ని ఎలా సంపాదించాలనేటువంటి దాని మీదే వీళ్ళు యొక్క ఉద్దేశం ఉంటుంది. ఎప్పుడైతే మల్టిపుల్గా వీళ్ళు ఓడిపోయారో అప్పుడు వచ్చేటువంటి ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ వల్ల వీళ్ళ యొక్క ట్రస్ట్ ఫ్యాక్టర్ పోతుంది, రిలేషన్స్ దెబ్బతినేస్తాయి. ఎందుకంటే నేను ప్రతి ఒక్కరిని నమ్ముతానండి, ప్రతి ఒక్కడు మంచివాడానండి. ఎప్పుడైతే ఇలాంటి కష్టాల్లోకి వెళ్ళిపోతారో ఆ చెడు లక్షణాలన్నీ ప్రవర్తిస్తాయి. సో వీళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలి, దీని నుంచి ఎట్లా పక్కకు వెళ్ళిపోవాలి అనేటువంటి విధంగా అబద్ధాలు చెప్పడం, తప్పించుకుని తిరగటం, ఇవన్నీ కూడా ఫోర్స్లోకి వచ్చేస్తాయి అన్నమాట అండి. ఇంకా వాళ్ళ క్యారెక్టర్ కూడా ఇదైపోతుంది. అదే సందర్భంలో ఫ్యామిలీ వరకు తెలిసేటువంటి సందర్భం, ఆ ఫ్యామిలీ వరకు తెలిసినటువంటి సందర్భంలో ఏమవుతుందంటే ఇక ఏమీ చేయలేనటువంటి అప్పటికే కూరుకుపోయి ఉంటారు. సో ఫ్యామిలీ కూడా ఆ యొక్క ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం వస్తుంది. ఎప్పుడైతే ఫ్యామిలీ కూడా పడిపోయిందో, ఆ ఎఫెక్ట్ పడిపోయిందో అది అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి కూడా తీసుకెళ్తుంది. దారుణమైనటువంటి విషయం అంటే ఏపీ పాలిటిక్స్లో ఈ యొక్క ఎంత ప్రమాదం అంటే ఈ బెట్టింగ్ అనేటువంటిది, కొంతమంది ఈ బెట్టింగ్ వరకు లవర్ని, భార్యని, కుటుంబ సభ్యుల్ని తాకట్టు పెట్టేటువంటి హీన స్థితికి వచ్చేటువంటి పరిస్థితులు ఉంటారండి.
ఇది మనకు కనిపించకుండా చాలా చోట్ల జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే అంత దారుణమైనటువంటి ఎమోషనల్గా వాళ్ళని ఇది చేసి వస్తుంది. సో అంత డౌన్ఫాల్కి తీసుకెళ్ళిపోతుంది అనమాట అండి. నేను అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, తల్లిదండ్రులు అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇలాంటి ప్రమాదంలో మీరు చిక్కుకొని ఉంటే, మీ పిల్లలు చిక్కుకొని ఉంటే ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది, వాళ్ళని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయండి. లేకపోతే వాళ్ళు ఖచ్చితంగా ఏ పరిస్థితికైనా పిచ్చి వాళ్ళైనా అయిపోతారు, ఆ పరిస్థితిని తట్టుకోలేక. లేదు అంటే సూసైడల్ టెండెన్సీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి విషయం. సో మీకు వల్ల కాకపోతే మేము ఎట్లాగా సహాయం చేయడానికి మేము ఉన్నామండి. సో ఇది చాలా జాగ్రత్తగా ఓవరాల్గా చూడవలసినటువంటి విషయం అండి. సో అంటే టోటల్గా నేనేం చెప్పబోతున్నాను అంటే, ఈ పొలిటికల్ గేమ్ అంటే ఒకరు స్వార్థం కోసం ఆడేటువంటి ఆటలో మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు అంటే ఇక్కడ ఒక ప్రమాదకరమైన విషయం ఏంటంటే, పెద్దవాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఇందుకే ఒక ఎగ్జాంపుల్ చెప్పారు వాళ్ళ డిస్కషన్లో. ఒక పెద్దావిడ 20 లక్షలు చేయటము, దానికి రెస్పాండ్ అయ్యి 50 లక్షల పొలాన్ని నేను పెట్టడం అనేటువంటిది సామాన్యులు, నేను అదే చెప్పాను, ఆ ఎమోషనల్ కనెక్ట్ అంత లోతైనటువంటి విధంగా తీసుకెళ్ళిపోతుంది. దయచేసి ఈ ప్రమాదాలు అంచుకు వరకు వెళ్ళవద్దు, అర్థం చేసుకోండి. మన కుటుంబాన్ని పోషించేవాడు మనమే తప్ప పక్కవాడు ఎవడు రాడు. ఎప్పుడైతే మనం కూరుకుపోయామో మరొక కొంతమంది రాళ్ళు వేస్తారో తప్ప మనకి చెయ్యి అందించేటువంటి వాళ్ళు ఉండరు. ఈ ప్రమాదంలో మీరు కానీ మీ పిల్లలు కానీ పడిపోకుండా చూసుకోండి అనేది మాత్రం మనం చెప్పగలమండి. పృథ్వీ గారు ఇందాక శ్రావణ్ గారు మాట్లాడినట్లు, సుబ్బారావు గారు మాట్లాడినట్లు మనం చూస్తే అండి, షాకింగ్ కామెంట్స్ అండి అవన్నీ. అంటే వాళ్ళు డీప్ అనాలిసిస్ తోటి ముందుకు వచ్చారు. 1,00,000 కోట్లు దాటేసింది ఏపీ పాలిటిక్స్ వాళ్ళ బెట్టింగ్లో అనేటువంటి విషయం వింటూ ఉంటే, అరే అంత డబ్బు ఉందా ఒక స్టేట్లో అనేటువంటి విషయం మైండ్లో ఒక్కసారి ఎంత దారుణంగా ఉంది అని అంటే, అంత డబ్బున్నా కూడా డెవలప్ కాని పరిస్థితి ఉంది ఏపీ అనేటువంటి విషయం మనకు రాకమానదు. సెకండ్ థింగ్, గర్ల్ ఫ్రెండ్ అని కూడా బెట్టింగ్కి పెట్టేస్తున్నారు యూత్. ఇవాళ అంత దారుణంగా ఉంది, పిల్లలు ఇలా చెడిపోతున్నారు, దయచేసి పేరెంట్స్ గమనించండి అని కూడా ఒక విషయం చెప్తూ ఉన్నారు. దీనికి అంతటికీ కారణం ఏదైనా ఉంది అని అంటే, గత 2 రోజుల నుంచి నిద్ర లేకుండా చేస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్ సర్వీస్. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇలాంటి ఫేక్ ఎగ్జిట్ పోల్ సర్వీస్ చేయటం వల్ల వాళ్ళకి వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి? మీరేం అబ్జర్వ్ చేశారు? నాకు ఇది అబ్జర్వ్ చేస్తూ ఉంటే నాకు ఒక రీజనింగ్ కనిపిస్తుంది. సుబ్బారావు గారు సైక్రాటిస్ట్, ఆయన బాగా అర్థం అవుతుంది. ఒక 10th క్లాస్ ఫెయిల్ అయిన వ్యక్తి ఉంటాడు. ఆ 10th క్లాస్ ఫెయిల్ అయిన వ్యక్తి రిజల్ట్ చూసుకుంటాడు. చూసుకున్న వెంటనే ఊరంతా పరిగెత్తేస్తూ ఉంటాడు. అది ఎందుకు పరిగెత్తున్నాడు ఎవరికి అర్థం కాదు. మొత్తం అంతా పరిగెత్తుకు వచ్చేస్తాడు. సాయంకాలం ఇంటికి వస్తాడు. ఫాదర్ పొలం నుంచో ఆఫీస్ నుంచో వస్తాడు. ఏరా ఎందుకు పోయిందిరా నీకు? నాకే కాదు, వెంకట్రావుకి పోయింది, నాగరాజుకు పోయింది, సత్యమ్మకు పోయింది, అందరి పేర్లు చెప్తాడు. వీడు ఫెయిల్ అయ్యాడని రీజన్ చెప్పడం. వాడు ఏం చెప్తాడంటే వాళ్ళందరికీ పోయింది కాబట్టి నేను కూడా దాంట్లో కన్సిడరబుల్ పాయింటే, నన్ను కూడా క్షమించేసేసాడు. వీడు ఎఫర్ట్స్ పెట్టడం అంటే ఏం పెడతాడు? స్లిప్పులు పెడతాడు. చదవడు కదా. పోయినోడు ఏమవుతాడు? స్లిప్పులు పెడతాడు. అనేకమైనటువంటి మాల్ ప్రాక్టీసెస్ చేస్తాడు. చేసి నేను ఓడిపోయాను, ఓడిపోవడానికి నేను ఒక్కడినే కాదు చాలామంది ఓడిపోయారు, దాంట్లో నేను ఒక్కడిని, నన్ను ఏం కన్సిడర్ చేయకండి అని చెప్పేసరికి ఆ రోజు ఆ 2 days ఈజ్ ఉంటుంది చూడండి నాగరాజు. 2-3 days ఈజ్ కావాలి. తర్వాత ఈజీ అయిపోయిన తర్వాత వాడు డ్రామాలు వాడు స్టార్ట్ చేసేస్తాడు, అది వేరే సంగతి. ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు ఒక పాయింట్ కావాలి. శ్రావణ్ గారు చెప్పినట్టు వీళ్ళే వాళ్ళ ఎనాలిసిస్ క్రియేషన్ కానీ ఎనాలిసిస్ మేకింగ్ కానీ పార్టీలే స్వయంగా రంగంలో దిగి వాళ్ళకి సపరేట్గా సర్వే టీంని ఒకరు పెట్టుకుని చేస్తారు అని చెప్పేసి చెప్తున్నారు. నిజంగా నీ సర్వేస్ చూస్తూ ఉంటే అదే నిజం అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఆంధ్ర సర్వేస్ చూస్తూ ఉంటే, పెద్ద పెద్ద సర్వేస్, చాణక్య సర్వేస్ కావచ్చు, లేకపోతే CNN సర్వే కావచ్చు, లేకపోతే ఇండియా టుడే సర్వే కావచ్చు, ఇవన్నీ ఒక రకంగా వెళ్తున్నాయి. ఈ ఆంధ్ర లోకల్ సర్వేస్ అన్నీ కూడా డిఫరెంట్ యాంగిల్స్లో కనపడుతున్నాయి. అంటే ఈ పొలిటికల్, శ్రావణ్ గారు చెప్పింది నిజంగా కరెక్టే అనిపిస్తుంది. పొలిటికల్గా ఎవరు పొలిటికల్గా వాళ్ళు ఒక్కొక్క సర్వే టీంని పెట్టుకుని ఏం చేస్తాను అసలు నేను నగ్గినట్టు చెప్పాలి. నువ్వు నగ్గను అది వేరే విషయం, నేను నగ్గినట్టు చెప్పాలి. నగ్గినట్టు చెప్పటం అంటే వాడికి నిజంగా అది కష్టమైన విషయం కాదంటలేదు. ఎందుకంటే వాడికి గ్రౌండ్ రియాలిటీ తెలిసిపోతుంది. ఒక ఏరియాకి వెళ్ళాడు, గ్రౌండ్ రియాలిటీ ఎట్లా ఉందో తెలిసిపోతుంది. కానీ దాంట్లో ఒక విచిత్రమైనటువంటి ఎనాలిసిస్ వీడు చేస్తాడు. క్యాస్ట్ ఎనాలిసిస్ కావచ్చు, రిలిజియన్ ఎనాలిసిస్ కావచ్చు, ఆఫ్ డిఫరెంట్ సెక్స్ ఎనాలిసిస్ కావచ్చు. ఆడవాళ్ళు కాబట్టి ఓడిపోతారు, మగవాళ్ళు కాబట్టి నగ్గుతారు. ఈ ఎనాలిసిస్ ఏదో ఒకటి క్రియేట్ చేసి తీసుకొచ్చి ఒక రిపోర్ట్ ఇస్తాడు. దాని మీద ఒక ఫ్రేమింగ్ స్టార్ట్ అవుతుంది. ఫ్రేమింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఏమవుతుంది? వీడికి ఒక ఎక్స్క్యూజ్ దొరుకుతుంది. ఎయిదర్ ఆర్. ఒకవేళ నేను ఓడిపోయానంటే నేను ఇప్పుడు ఏం చేయాలి? ఎనాలిసిస్ సార్ ఏమని చెప్పాయి? నేను నగ్గుతాయని చెప్పాయి, అయినా సరే ఓడిపోయాను. కారణం ఏంటి? ఈవీఎం ట్యాంపరింగ్. ఇవాళ నుంచి ఈవీఎం మీద ఫైట్.
అవన్నీ కూడా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కూడా లేకపోతే వైఎస్ఆర్ వాళ్ళు బూత్ క్యాప్చర్ చేశారు. నేను చెప్పాను, నేను పల్నాడులో బూత్ క్యాప్చరింగ్ వల్ల ఆంధ్రప్రదేశ్ మొత్తం బూత్ క్యాప్చర్ అయిందని నేను చెప్పినా సరే వినిపించుకోవాలి. అంటే ఎగ్జిట్ పోల్ సర్వేలో అంత పెద్ద సైన్స్ ఉంది వెనక. వాళ్ళు ఎస్ ఫేక్ సర్వీస్ ఒక రీజనింగ్ వీళ్ళు కనుక ఓడిపోతే ఎస్ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, ట్యాంపరింగ్ జరిగింది, ఈవీఎం గొడవలు జరిగాయి, సింపతి గెయిన్ చేసుకుంటాం ఏ పార్టీ అయినా. ఎస్ అదే 10th క్లాస్ పిల్లవాడు, వాడు ఎక్స్క్యూజ్ కావాలి వాడికి, లేకపోతే ఈ విల్ బి థ్రోన్ అవుట్. ఒక్కసారి ఓడిపోయాడంటే అటు బయట నెట్టేస్తారు. అటు ఫెయిల్ అయ్యాడు కాబట్టి అటు ఇంట్లో బయట నెట్టకూడదు. నేను ఇప్పుడు సేవ్ అవ్వాలి, ఏం చేయాలి? నేను జనాల నుంచి ఒక రకమైన సింపతి తెచ్చుకోవాలి, కొన్నాళ్ళు ఎగ్జిస్ట్ అవ్వాలి. మొన్న ఈ మధ్యన అమిత్ షా గారు ఒక మాట అన్నారు, నిజంగా అది శ్రావణ్ గారు చెప్పింది క్లిక్ అవుతుంది ఇక్కడ. రేపొద్దున చూస్తూ ఉండండి, అపోనెంట్ పార్టీస్ వెళ్ళి ఏవిఎంలన్నీ ట్యాంపర్ అయినాయి, నేను ఎప్పుడో చెప్పాను, నేను ఇవి పెట్టద్దు, మిషనరీ పెట్టద్దు అని చెప్పాను, అయినా వినిపించుకోవట్లేదు అని చెప్పేసి ఒక బలిపశువుని ఎదుగుతాయి అని చెప్పేసి అన్నాడు. నిజమే, ఇది ఫ్యాక్ట్ అండి. అది ఓడిపోయే వాళ్ళకి ఒక రీజనింగ్ కావాలి. ఆ రీజనింగ్ ఈ రకంగా ఒకప్పుడు లేవు, ఇవి ఈ మధ్యన వచ్చినాయి. ఒకప్పుడు రీజన్ లేదు. ఇందిరాగాంధీ టైంలో, ఎన్టీఆర్ టైంలో కానీ ఈ పెద్ద లీడర్స్ టైంలో ఎక్స్క్యూజెస్ లేవు. ఓడిపోయా, నైతిక బాధ్యతతో మేము రాజీనామా చేస్తున్నాం, మేము ఓడిపోయాను ఒప్పుకుంటున్నాం అని చెప్పేసి నీట్గా బయటకు వచ్చేసేసి 5 years వరకు ఏం మాట్లాడకుండా లాస్ట్ 2 yearsలోనూ వాళ్ళు మళ్ళీ ఉద్యమాలు స్టార్ట్ చేసేవారు. ఇప్పుడు అంతా కూడా అంత టైం లేదు జనాలకి. 5 years వరకు వెయిట్ చేయాలా? ఎవడు వెయిట్ చేస్తాడు? నేను ఇప్పుడు ఏదో రీజన్ దొరకాలి అన్నప్పుడు ఈ బలిపశువుల కింద తీసుకుంటున్న వాళ్ళు ఈ సర్వే డిపార్ట్మెంట్. అందుకే అన్ని లక్షల కోట్లు అవుతుంది, అందుకే అన్ని వేల కోట్లు అవుతుంది. పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎవరో ఉంటారండి, వీళ్ళే పెడతారు పెట్టుబడి, వీళ్ళే పెట్టుబడి పెట్టి వాటిని పోషిస్తూ ఉంటారు. ఇదంతా కూడా గేమ్ తెలియదు బయటికి. మీకు WWF గేమ్ ఎప్పుడైనా చూసే ఉంటారేమో, వాళ్ళు కొట్టుకుంటున్నారని చెప్పేసి చాలామంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారట అబ్రాడ్లో. నిజంగా కొట్టుకుంటున్నారా? ఏమీ లేదు, కొట్టుకుంటూ ఏం లేదు, ఫేక్ అనమాట. వాళ్ళు కొట్టుకున్నట్టు నటిస్తే దాన్ని చూసేసి వీళ్ళు చాలా అయ్యో కొట్టుకుంటున్నారు, వాళ్ళు చచ్చిపోతున్నారు ఎట్లాగా అని వీడు బయటకు వచ్చి ఎట్లాగైతే కొట్టాడు వీడు ఎట్లా కొట్టడం మొదలు పెడతాడు. ఈ ఇమోషన్ క్యాచింగే ఈ సర్వే చేసేటువంటి ఒక ప్రక్రియ. వాస్తవాలు తక్కువ ఉంటాయండి దాంట్లో, గ్రౌండ్ రియాలిటీ. నేను ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేశాను, చాలాసార్లు ఎలక్షన్స్కి వెళ్ళాను. నాకు అక్కడికి ఎలక్షన్లోకి వెళ్ళేసరికి ఎవ్వరూ చెప్పరండి బయటికి, ఎవ్వరూ చెప్పరు. మీరు అనుకుంటున్నారు, ఎవ్వరు కూడా బయటకు వచ్చి నేను పలానా వాళ్ళకి ఓటేసానని చెప్పరు, పొరపాటును కూడా షేర్ చేయరండి. ఎవరు షేర్ చేస్తారంటే ఇంటాక్సేషన్ తీసుకుని మందు తీసుకున్నవాడు వాడు చెప్తాడు, నేను పలానా వాడికి ఓటేసాను అని బయటకు వచ్చి చెప్తాడు. వాడు తప్ప పొరపాటును కూడా ఎవ్వరూ నేను పలానా పార్టీకి ఓటేసాను అని చెప్పరు. చెప్పనప్పుడు సర్వేలు ఎక్కడి నుంచి వస్తాయండి? ఇది ఎట్లా కనుక్కుంటాడు? వాళ్ళ ఇంటికి వెళ్ళి రహస్యంగా ఏదో కనుక్కుంటాడా? అది ఇప్పుడు ఒక 3 cadres అనుకుంటున్నాం కదండి, అప్పర్ క్లాస్, మిడిల్ క్లాస్, లోవర్ క్లాస్. అప్పర్ క్లాస్ చెప్పరు, మిడిల్ క్లాస్ చెప్పరు, లోవర్ క్లాస్ వాళ్ళు చెప్పాలి. చెప్తే ఏదైనా ఉంటే కనుక లోవర్ క్లాస్ కూడా ఎలక్షన్ టైంలో ఎక్కడ బయటపెట్టి ఎవరికి ఓటేసావు అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు అడిగినా సరే చాలా ఫ్యామిలీస్లో చూశారు, ఏదో వేసాను లేరు వదిలేసేసే అంటారు. అది బయటికి పొరపాటును కూడా చెప్పరు. ఒకప్పుడు ఉండేదేమో, ఇప్పుడు ఉండేటువంటి సిచ్యువేషన్లో, ఇప్పుడు ఉండేటువంటి డెవలప్మెంట్ ఏరియాలో వాడి ఫ్యాంటసీ వాడు ఉంటుంది. ఎంత ఫ్యాంటసీ అంటే వీటికి ఒక ఓటు వేయాలనుకున్నప్పుడు క్యాస్ట్, క్రీడు, రిలిజన్, సెక్స్ ఏది చూడరండి వాళ్ళు, లేకుండానే ఓటేస్తారు. కాకపోతే వీళ్ళ భ్రమ ఏంటంటే మా కులస్తులు మాకేస్తున్నారు, మా మతస్థులు మాకేస్తున్నారు అన్నట్టు ఒక ఫ్యాంటసీతోటి జరిగేటువంటి చర్చని వీళ్ళు కూర్చుని అక్కడ టేబుల్ మీద ఒక రిపోర్ట్ తయారు చేస్తారు. కొన్ని ఏరియాలో అసలు మీకు ఇంపాసిబుల్. తమిళనాడు ఒకటి అండ్ ఆంధ్రప్రదేశ్ ఒకటి, 2 డిఫరెంట్ స్పెక్యులేటెడ్ ఏరియాస్. తమిళనాడులో జయలలిత ఉన్న టైంలో కానీ, కరుణానిధి ఉన్న టైంలో కానీ ఈరోజు ఈ న్యూస్ వస్తే క్వైట్ ఆపోజిట్గా విక్టరీ వచ్చేది. అందుకే తమిళనాడు వదిలేసేవారు, తమిళనాడు మన పట్టలేవు. ఆంధ్రప్రదేశ్ కూడా అట్లాంటిది. లోపల ఉండే ఫ్యాక్టర్స్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అనేక ఫ్యాక్టర్స్. ఫేవరెటిజం ఉంది, లోకల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, నా రోడ్ సరిగ్గా లేదు, నాకు వ్యతిరేకత ఉంది, నాకు ఇమ్యూనిటీ ఓడిపోతే వీళ్ళ మీద ఎటువంటి మాట రాకుండా సింపతి గెయినింగ్. నేను సింపతి రావాలి, నేను కాదు ఏ అభయం మెషిన్ మీద నెట్టేయటం. కానీ వీటి మీద బెట్టింగ్ నడుస్తుంది కదండి, దాన్ని మనం అసలు లీగల్గా ఏం చేయలేము. అసలు లీగల్గా అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను ఒక కేసు నేను హైకోర్టులో ఫాలో అవుతున్నప్పుడు ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు. ఒక కుర్రోడు బీటెక్ చదవటానికి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఊర్లో సరిగ్గా చదవట్లేదు వీడు అనేసరికి వాడిని బాంబే పంపించారు. బాంబే పంపించేసరికి అక్కడికి వెళ్ళి వీడు చదువు రానివాడు ఎంత కష్టపడినా ఒకటే కదా, అక్కడికి వెళ్ళి వాడు ఈజీ మనీ, స్పరా గారు చెప్పినట్టు ఈజీ మనీ కావాలి, ఏం చేయాలి? బెట్టింగ్ మొదలుపెట్టాడు, క్రికెట్ బెట్టింగ్ మొదలుపెట్టాడు. బెట్టింగ్ మొదలుపెట్టి అక్షరాల 16 లక్షలు కోల్పోయాడు. నేను చెప్తుంది ఎప్పుడంటే సమ్వేర్ ఆఫ్ 2010 ఆ టైంలో 16 లక్షలు కోల్పోయాడు. 16 లక్షలు కోల్పోయిన తర్వాత అప్పు తీర్చాలి కదా,
ఇంటి నుంచి ఏదో తాకట్టు పెట్టి వాళ్ళు పెట్టి మొత్తానికి ఒక 10 లక్షలు ఇచ్చారు. 10 లక్షలు తీర్చేసారు అని వాళ్ళ పేరెంట్స్ చెప్పారు. 6 లక్షల తర్వాత కడదాం, ముందు 10 లక్షలు తీర్చేశారు అని. ఈ 10 లక్షలు కడదామని మళ్ళీ వెళ్ళి బెట్టింగ్ కట్టాడు. అది పోయింది. 26 లక్షలు పోయింది. 26 లక్షలు కట్టాలి ఇప్పుడు. సూసైడ్ సిచ్యుయేషన్ వాడికి. కట్టకపోతే ఎటు ఇంట్లోంచి రారు ఎవరు, కట్టకపోతే అక్కడ ఉండనివ్వరు. ఎయిదర్ ఆర్ అడుగు నష్టమే. ఏం చేయాలి? వెంటనే శ్రీలంకలో నడుస్తున్నటువంటి ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక బ్యాచ్ని కాంటాక్ట్ అయ్యాడు. తన కిడ్నీని 20 లక్షలకు అమ్మాడు. అచ్చా, సో సాడ్. బెట్టింగ్ కోసం అమ్మేసేసి ఆ డబ్బుతోటి కట్టలేదు. మళ్ళీ బెట్టింగ్కి వెళ్ళి బెట్టింగ్ కట్టాడు. ఈ 20 లక్షలు పోయినాయి. అంటే ఎంత పోయినాయమ్మా టోటల్ అతనికి? 36 లక్షలు పోయినాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఇంటికి వెళ్ళలేడు, అక్కడ ఉన్న వాళ్ళతో ఫేస్ అవ్వలేడు, కిడ్నీ హెల్త్ పాడైపోయింది. అప్పుడు తనకి తాను రియలైజ్ అయ్యి కోర్టులో ఒక సూట్ వేశాడు, ఒక రిట్ ఫైల్ చేశాడు. ఏమైనా రిట్ ఫైల్ చేశాడంటే, నాకు 20 లక్షలు ఏదైతే ఇచ్చారో అది చాలా తక్కువ అమౌంట్, నాకు ఇంకా రావాలి, అందుకే నా డాక్టర్స్ని అరెస్ట్ చేయండి, వాళ్ళ దగ్గర నుంచి ఇంకా రికవర్ చేయండి అని చెప్పి రిట్ ఫైల్ చేయాలి. దీన్ని ఏ పరిభాషలో వాడిని తిట్టాలని అడిగింది. ఒక పదం చెప్పండి, ఏం వాడిని తిట్టాలి వాడిని? ఇంత వ్యసనపరుణ్ణి మనం భరిస్తుంది, భారతదేశం భరిస్తుంది. ఇట్లాంటి వాడిని ముందు జైల్లో పెట్టాలి. జైల్లో పెట్టినా సరే అక్కడ కూడా కూర్చొని బెట్టింగ్ కాస్తాడు. అసలు ఏంటిది పరిస్థితి ఏంటంటే, బెట్టింగ్ అన్నది సైకలాజికల్గా చెప్పాలంటే దిగనంతసేపు బాగానే ఉంటుందండి. దిగిన తర్వాత ఆటోమేటిక్గా అది తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. నాగరాజు గారు ఇందాక సుబ్బారావు గారు, శ్రావణ్ గారు చెప్పినట్టు ఈ ఎగ్జిట్ పోల్ సర్వే అన్నది ఎంత ఫేక్ నడుస్తాయంటే, మీకు హిస్టారికల్గా చెప్పినా సరే ద్రౌపది దేవిని పెళ్ళాన్ని అమ్మాడు అని చెప్పేసి అన్నారు. మన దాంట్లో కనపడతానే ఉంటుంది. ద్రౌపది దేవిని అమ్మేసేసి ఇంకా లాస్ట్ ఛాన్స్ అదే అని చెప్పేసి తాకట్టు పెట్టేసేసి సేమ్ ఈక్వల్, రెండు ఒకటే ఫినామినా అండి. వీళ్ళు లీడర్ ఏం చేస్తాడంటే ఒక ఫేక్ ఫినామినా ఒకటి క్రియేట్ చేస్తాడండి. ఇప్పుడు పెట్టుబడిదారులు ఎవరు ఉంటారు? ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళు, ఒక ఇండస్ట్రీ వాళ్ళు, లార్జ్ ఇండస్ట్రీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, కాటేజ్ ఇండస్ట్రీ కానీ, ఐటీ ఇండస్ట్రీ కానీ, ఫిలిం రంగం కానీ. ఫిలిం రంగం కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో స్పెసిఫిక్గా మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఫిలిం ఇండస్ట్రీ వెళ్ళాలా లేదా అన్నది చాలా డైలమా ఉందండి. దీనిని రికవర్ చేయాలంటే ఏం చేయాలా? ఇప్పుడు నేను ఓడిపోతున్నానండి బయటికి చెప్పకూడదు, అట్లా అని చెప్పేసి నగ్గుతున్నా అని చెప్పేసి హోప్స్ క్రియేట్ చేయకూడదు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఎగ్జిట్ పోల్ అనే దాన్ని ముందు ఫోకస్ చేస్తారు. ఫోకస్ చేసి రియల్ ఎస్టేట్, ఇప్పుడు మీరు హైదరాబాద్ ఏ రియల్ ఎస్టేట్ దగ్గరికి అయినా వెళ్ళి నాకు ఈ ఫ్లాట్ అమ్ముతారని అంటే వాడు ఏమంటాడంటే, ఒక్క 4 రోజులు ఆగుతామండి, ఎలక్షన్ అయిపోనివ్వండి, ఆ తర్వాత చెప్తానండి అంటాడు. కస్టమర్ని వదలడాడు. ఇదే కదండి హైదరాబాద్లో మ్యాక్సిమం అన్ని రియల్ ఎస్టేట్లో ఉండేటువంటి అపార్ట్మెంట్స్లో కానీ ఎవరు కూడా కస్టమర్స్ వదలట్లా. ఒక్క 4 days ఆగండి, రేట్ ఫిక్స్ చేద్దాం, ఒక్కొక్క 4 days ఆగండి, సేల్ ఆడు సెకండ్ పర్చేజర్ వస్తున్నాడు. ఇది ఎందుకు చెప్తున్నారంటే ఎగ్జిట్ పోల్, వాళ్ళు కూడా డిపెండ్ అయింది ఎగ్జిట్ పోల్ మీదే. అవును, ఎగ్జిట్ పోల్ హోప్స్ ఉన్నాయి, కాస్త నగ్గేటట్టు ఉంది, కాస్త ఆపుదాం దీన్ని, మళ్ళీ ఆంధ్రాలో మనకు హోప్స్ వస్తుంది. శ్రావణ్ గారు చెప్పినట్టు ఈ అమరావతి ఏరియాలో మనం పెట్టుబడి పెట్టచ్చు, లేకపోతే గుంటూరు ఏరియాలో వైజాగ్ ఏరియాలో పెట్టుబడి పెట్టచ్చు. వీళ్ళు ఇక్కడ ఆంధ్ర హోప్ క్రియేటెడ్ స్టేట్ అవుతుంది. లేకపోతే ఒక ఇండస్ట్రీ ఫామ్ చేయాలి, ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టాలి, లేకపోతే వీళ్ళందరూ కూడా అక్కడ ఉండేటువంటి పొలిటీషియన్స్ని అప్రోచ్ అవుతారు, లీడర్స్ని అప్రోచ్ అవుతారండి. ఫస్ట్ అప్రోచ్ అయ్యి మీ ఇట్లా పెట్టుబడి పెడదాం అనుకుంటున్నాం, ఎలక్షన్ టైం ఏంటి మన పార్టీ వస్తుందా లేదా అని అడుగుతారు వాళ్ళు. పెద్ద హెడ్స్, బిగ్ హెడ్స్ నీ చెప్తుంది అనేసరికి ఎస్ పార్టీ వస్తుందండి, కాకపోతే ఎగ్జిట్ పోల్ చూడు. వాళ్ళు కూడా చూపించేదని ఫోకస్ ఏంటంటే ఎగ్జిట్ పోల్నే చూపిస్తారు. ఎగ్జిట్ పోల్లో నాకు వీడికి బాగానే వచ్చింది అని పెట్టుబడి పెట్టేవాడు. గేమ్ అంతా జరిగేది ఈ 4-5 days అండి. ఓకే, ఎప్పుడు ఎలక్షన్ జరిగిందండి నాగరాజు గారు? 13th ఎలక్షన్ జరిగింది. 13th ఎలక్షన్ జరిగిన తర్వాత రిజల్ట్ ఎప్పుడు వస్తుంది? 4th వస్తుంది. ఈ 13th to 4th ఈ చెప్పాలంటే బిజినెస్ వైజ్గా చాలా పెద్ద టైం అండి వాళ్ళకి. ఎవరిని అప్రోచ్ అవ్వాలి? వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే రూలింగ్ పార్టీ వాళ్ళని, అపోజిషన్ పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతారు. ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్స్ కానీ, మినిస్టర్ హోప్స్ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతారు, ఏంటి మీరు మరి మేము ఇక్కడ ఇండస్ట్రీ పెడదాం అనుకున్నాం, లేకపోతే ఇక్కడ రియల్ ఎస్టేట్ మేము ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్నాం, కొత్త ఎస్టాబ్లిష్మెంట్, మరి ఏం చేద్దాం? ఖచ్చితంగా పెట్టండి, మీకు ఎందుకు, నేనున్నా సర్వే చూపిస్తాను మీకు. డిస్క్లోజ్ అయ్యేది వాళ్ళకి డిస్క్లోజ్ అవుద్దండి, బట్ నిజం వాళ్ళకి తెలుసు, ఎవరికి లీడర్కి మాత్రం చూస్తారు. మాత్రం ఎస్ వీడు నేను రాను కానీ ముందు నేను తప్పించుకోవాలి కదా, నీ మీద పెట్టుబడి ఎందుకు పెడతా, నెక్స్ట్ టైం రాడాడు. ఈ 5 years అయిపోయింది, మళ్ళీ అప్రోచ్ అవ్వాలి కదా, నెక్స్ట్ టైం రాడు. అందుకని లీడర్కి అన్నీ తెలుసు. లీడర్ తెలిసి వాడు కూడా ఒక టైంలో ఏమైపోద్ది అంటే ఎలక్షన్ నేను చాలా క్లోజ్గా చూశాను, లీడర్ కూడా ఓడిపోతాడని చెప్పి నేటి వరకు తెలిసినా సరే, ఏమో ఈ సర్వేస్ నాకు హోప్స్, ఈడు క్రియేట్ చేసిన సర్వేస్ అని నాకు హోప్ క్రియేట్ చేసినాయి కదా, దేవుడు ఏదో రకంగా ఒక మిస్ మ్యాచ్ చేసేసి మళ్ళీ నన్ను నగ్గిస్తాడేమో అన్న ఒక రాంగ్, ఈడు కూడా మిస్కన్సెప్షన్లో వీడు వచ్చేస్తాడు.
ఈ మెయిన్గా చెప్పాలంటే అండి ఫిలిం ఇండస్ట్రీ యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు సార్ నుంచున్నారు కాబట్టి ఫిలిం ఇండస్ట్రీ అంతా క్లోజ్గా చూస్తుందండి ఏమవుతుంది ఏంటి అని. చిన్న చిన్న ప్రచారాలకి చాలా పెద్ద పెద్ద గొడవలు అయినాయి వాళ్ళకి. ఈ ఫిలిం ఇండస్ట్రీ ఆంధ్రాలో ఇప్పటివరకు ఎగ్జిస్టెన్స్లోకి రాలేదండి. ఫిలిం ఇండస్ట్రీతో చాలా ఇండస్ట్రీస్ రిలేట్ అయిపోతాయి. ఒక చిన్న కంపాక్ట్ డిష్ కాదు, అది పెద్ద కంపాక్ట్ డిష్ అండి. అది ఇప్పటివరకు ఆంధ్రాలో ఎస్టాబ్లిష్ అవ్వాలంటే ఏంటి, వాళ్ళు రూలింగ్ పార్టీని అప్రోచ్ అవుతారు, అపోజిషన్ పార్టీని అప్రోచ్ అవుతారు. వాళ్ళు ఇచ్చినటువంటి ప్రామిసెస్ ఉంటాయి. ప్రామిసెస్లో మీకు ఎందుకని మీరు నెక్స్ట్ టైం మీదే బిల్ ఉంటుంది, మీరు పాస్ చేస్తారు, మీకు ఇచ్చిన ల్యాండ్స్ అన్ని అప్రూవ్ చేస్తానని వాళ్ళు ఏదో చెప్తారు. ఇది రేపొద్దున ఓడిపోయినప్పుడు ఏం చెప్తారు, ఇక మీకు నేను చెప్పాను కదా, నేను చెప్పిన వాస్తవేనండి, ఈవెన్ ఈ ఇచ్చినటువంటి సెన్సస్ ప్రకారం ఎనాలిసిస్ ప్రకారం ఎవరికి ఇచ్చిందో నాకే మెజారిటీ వచ్చింది, కానీ ఈవీఎం ట్యాంపర్ అయింది, నేనేం చేయగలను, అన్నీ బ్లాక్ అయిపోయినాయి. అవన్నీ వాళ్ళందరూ కూడా డబ్బులు తీసుకుని అక్కడ మొత్తం ఆ ఏరియా అంతా కమాండ్ చేశారు. అదంతా కూడా ఫ్యాక్షనిస్ట్ ఏరియా, అదంతా కూడా ఆంధ్ర ఏరియా అని నాకు నిజంగా అర్థం కాదండి. నేను షాక్లో ఉన్నాను సార్. అసలు మీరు అలా మాట్లాడుతుంటే ఒక లీడర్ ప్రజల్ని ఎంత దారుణంగా మోసం చేస్తున్నారా అనేటువంటి దానికి భయంకరంగా ఉందండి ఆలోచించుకుంటాను నేను. ఫేక్ ఎగ్జిట్ పోల్స్ మీరు నమ్మి బెట్టింగ్లకు పెట్టేసి చాలామంది మీ జీవితాలు మీరు నాశనం చేసుకుంటున్నారు కదా. దానికి ప్రధాన కారణము ఎగ్జిట్ పోల్ వచ్చి ఇది గెలుస్తుంది అది గెలుస్తుంది ఏది నమ్మొద్దు. బెట్టింగ్లోకి వెళ్ళిపోయి ఒక లీడర్ తన కాపాడుకోవడం కోసం అని చెప్పేసి ముందే ఎగ్జిట్ పోల్ సర్వీస్ని పెట్టించి రేపటి రోజున వాళ్ళకి తెలుసు, ఇందాక మన పృథ్వీ గారు చెప్పినట్లు వాళ్ళకు కూడా తెలుసు నేను రాను అనేటువంటి విషయం వాళ్ళలో బలంగా ఉంటుంది. కానీ వీళ్ళు ప్రొజెక్ట్ చేసేది ఏంటి అని అంటే నేను వస్తున్నాను మీరు చూడండి అనుకునేటువంటి ఆలోచననే క్రియేట్ చేస్తారు. ఎందుకు అని అంటే వీళ్ళ మీద ఆల్రెడీ పెట్టుబడులు ఉంటాయి, బినామీలు ఉంటారు, వీళ్ళని నమ్ముకునే వ్యవస్థే ఉంటుంది. సింపుల్గా చెప్పాలి అంటే ఒక కోటరీనే ఉంటుంది అనమాట చుట్టూ. అది వాళ్ళని వాళ్ళు కాపాడుకోవటం కోసం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం చేసేటువంటి అతిపెద్ద స్కామ్ ఏదైనా ఉంది అని అంటే ఎగ్జిట్ పోల్ సర్వీస్. సో మీరు ఏది పడితే అది నమ్మి ఏదనుకుంటే అది చేసేసి ఇది జరిగిపోతుంది అది జరిగిపోతుంది మెంటల్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేసేసుకొని మానసికంగా మిమ్మల్ని మీరు ఒక ఊబిలోకి తీసుకొని వెళ్ళిపోయి ఒక ట్రామాలోకి తీసుకొని వెళ్ళిపోయి మీ జీవితాల్ని మీ ఫ్యామిలీని రోడ్డు మీద తీసుకురావద్దు. మీ జీవితంతో పాటు కుటుంబం మొత్తాన్ని అసెట్స్ కూడా కొంతమంది కంపెనీలే తాకట్టు పెట్టేస్తూ ఉన్నారు. మీరు ఇందాక అన్నట్లు ఆటోమొబైల్ ఇండస్ట్రీ అంటే ఒక్కొక్క నాయకుడిని నమ్ముకుని ఆటోమొబైల్ ఇండస్ట్రీ డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇవన్నీ పచ్చి నిజాలు. ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఉంటుంది, దాని తర్వాత ఐటీ ఇండస్ట్రీ ఉంటుంది, దాని తర్వాత కొన్ని ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ ఉంటాయి, సినిమా ఇండస్ట్రీ ఉంటుంది, రకరకాల ఇండస్ట్రీస్ అన్నీ. అంటే ఈవెన్ ఇవాళ జనరల్గా మనం మాట్లాడుకోవాలి అనుకుంటే రియల్ ఎస్టేట్లో ఉన్నంత డబ్బు ఇంకెక్కడ ఉందని చెప్పేసి అంటూ ఉంటారు. ఇందాక మన శ్రావణ్ గారు చెప్పినట్లు అమరావతి ఎప్పటికైనా హాట్ టాపిక్కే, వైజాగ్ ఎప్పుడైనా హాట్ టాపిక్కే. ఎందుకంటే అక్కడ అసెట్స్ బలంగా ఉన్నాయి. సో వచ్చినా రాకపోయినా సరే మనం బెట్టింగ్లో పెట్టేస్తే నువ్వు చచ్చినా వెయ్యే బ్రతికినా వెయ్యే, మనదైతే మనకు ఉంటుంది కదా అనేటువంటి ఉద్దేశంతో కట్టినటువంటి చాలామంది ఉన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం ఒక నాయకుడు ఎగ్జిట్ పోల్ సర్వీస్ని బయటికి తీసుకొచ్చి ఇది అనేటువంటి మిస్కాన్సెప్షన్ని తన కాపాడుకోవడం కోసం అని చెప్పేసి ఎగ్జిబిట్ చేస్తూ ఉన్నారు. సో దయచేసి అటువంటి ఊబిలో వెళ్ళకూడదు అనేదే నా పాయింట్. చాలా బాగా చెప్పారు సార్. నిజంగా కొంతమంది అయితే గర్ల్ ఫ్రెండ్స్ని కూడా తాకట్టు పెడతారని చెప్పేసి చెప్పారు, చూసారా? ట్రూ అండి. ఇవాళ అది అక్కడ యూత్లో బలంగా ఉంది కాబట్టి మీరు అనాలిసిస్ చేశారు కాబట్టే మనం దాని గురించి మాట్లాడుకుంటున్నాము. బట్ ఎవరైనా సరే మీ జీవితాలను మీరు ఎవరి చేతుల్లోనూ పణంగా పెట్టొద్దు, అది పద్ధతి కాదు. లీగల్గా కూడా చూసుకున్న దాని కాన్సిక్వెన్సెస్ డబ్బులు ఉంటాయి. సో దయచేసి అది గుర్తించండి. దాంతోపాటు మీరు చెప్పినట్టుగానే ఎవరైతే ఫ్యామిలీస్ కావచ్చు, పిల్లలు కావచ్చు, బెట్టింగ్లు పెట్టి ఉన్నారు, ఈ ఊబిలో ఆల్రెడీ ఉండిపోయారు. ఇప్పుడున్న ఎలక్షన్స్ కనుక మనం చూస్తే రిజల్ట్ పైన చాలా ఉత్కంఠభరితంగా ఉందని చెప్పుకోవచ్చు. మా పిల్లలు ఆల్రెడీ దీనికి అడిక్ట్ అయిపోయి వ్యసనాలకి కూడా వెళ్ళిపోయారు. డబ్బులు, గోల్డ్ అండ్ దాంతోపాటు చదువుకోమని ఎప్పుడైతే మేము ఇన్వెస్ట్ చేస్తుంటాం వాటిని కూడా ట్రాక్ తప్పించారు. మేము వాటి నుంచి బయటపడలేకపోతున్నామని వాళ్ళందరికీ కూడా మా ఈ ఎపిసోడ్ కనుక మీరు 1-2 సార్లు వింటే అటు సుబ్బారావు గారు కావచ్చు, పృథ్వీరాజ్ గారు కావచ్చు, శ్రవణ్ గారు కావచ్చు, శ్రవణ్ గారి వీడియోస్ మీరు పాతవి చూసినా బెట్టింగ్ పైన మేము మాట్లాడి ఆల్రెడీ కొన్ని వీడియోస్ కూడా చేస్తున్నాము. మీకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్యామిలీసే నాశనం అయిపోయే అవకాశం దీనిలో ఎక్కువగా ఉంది కాబట్టి అవేర్నెస్ క్రియేట్ చేయడానికే మేము ఈ షో డిజైన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. దయచేసి వీటిలో వెళ్ళొద్దనే కోరుకుంటున్నాము. మీరేం చెప్తారు శ్రీ గారు దీని మీద? డెఫినెట్గా మనం ఇక్కడ డిస్కస్ చేసిన దాని ప్రకారంగానే మనం చూస్తే ఒక అమ్మాయిని ఇక్కడ తాకట్టు పెట్టడం, కిడ్నీ అమ్ముకోవడమే కాకుండా నాకు ఇంత డబ్బులు రాలేదు అని రివర్స్లో మళ్ళీ కేసు ఇవ్వడం, అండ్ ఫ్యామిలీస్ అప్పుల బారి పడడం, ఇలాంటివన్నీ కూడా
ఒక్కసారి మనం చూస్తే బెట్టింగ్లో ఒక్కసారి అడిక్ట్ అయితే ఎన్ని లాస్ అవుతున్నాయో మనం ఇక్కడే చూస్తూ ఉన్నాం. కాబట్టి బెట్టింగ్కి వెళ్లకుండా ఉండడమే చాలా మంచిది అని నేనైతే చెప్తాను. అండ్ మనం లా ప్రకారంగా కూడా చూస్తే ఇది ఇల్లీగల్ కాబట్టి సో అటువైపు వెళ్లకుండా ఉంటే మనం చాలా సేఫ్గా ఉంటాం. గ్రేట్ అవేర్నెస్ అండి శ్రావణ్ గారు అండ్ సుబ్బారావు గారు అండ్ పృథ్వీ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.